ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. మీరు ఒక చెత్త క్రియేట్ చేశారు కదండి, అందులో నుండి ధనుష్ను అమ్మాయి రష్మిక బయటికి వస్తారు కదా, అది నిజమైన చెత్త అంటారా? అది అంటే నిజంగా దంపేయడం చెత్తకుండే మేము వీళ్ళు వచ్చిన చోట కొన్ని క్రియేట్ చేసాం అనమాట. కానీ ఆ ఏరియా అదంతా చెత్త ప్రదేశం మొత్తం. అంటే వీళ్ళు దిగింది మాత్రం కొంచెం మేము క్రియేట్ చేసాం, కానీ చుట్టుపక్కల అంతా ఇంకా ఆ కంపు అది అదే అది నిజమైన చెత్త డంపియాడే. అలాంటిది సెలెక్ట్ చేసాం ఎందుకంటే ఆ బాంబేలో అది ఉంది. దాని పక్కన మళ్ళీ ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ఆ పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది. సో అలాంటిది నిజంగానే చెత్త డంప్ యార్డ్ అనమాట. అన్ని వ్యాన్లు వస్తుంటాయి, డంప్ చేస్తూ ఉంటాయి. దాని పక్కన మేము కొంచెం వీళ్ళు వెళ్ళే విధంగా కొంచెం చదువుని చేసి కొంచెం నడిచేటట్టు చేసి కొంచెం అని చేసాం. కానీ అక్కడ వెళ్ళడం చాలా ఇంపాసిబుల్ అండి, చాలా కష్టతరం. మిమ్మల్ని మెచ్చుకోవాలి, యాక్టర్స్ చాలా మెచ్చుకోవాలండి. ఇద్దరు హీరోయిన్ ఆమె చాలా పెద్ద రోల్స్ చేస్తున్న హీరోయిన్. ఆమె కూడా, ఆమె ధనుష్ ఇద్దరు వచ్చారు. సక్సెస్ మీట్లో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ధనుష్ చెప్పారు మీలాగా మిమిక్రీ చేశాడు అని. నో 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 రియల్ 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 అని చెప్తున్నాడు. రియల్ చెత్త ఉంది కానీ వాళ్ళు మేనేజ్ చేశారు అక్కడ. చుట్టూ వాళ్ళు ఉన్న ప్రదేశం మటుకు మేము కొంచెం క్లీనప్ చేసి దాన్ని దిగేటట్టు చేసాము. లేకపోతే దిగబడిపోతారు కదా, అట్లా దిగకుండా కొంచెం వేరేది వేసి అట్లా చేసాము. అంటే రియల్ ఎఫెక్ట్ రావడానికి ఆర్టిస్టులు ఎంత కష్టపడతారా. అండ్ ఈ సినిమా మొత్తం చాలా ఎక్కువ బాంబేలో రోడ్స్ మీద అవి చేసాం. అన్నీ చేశారు వాళ్ళు. నాగార్జున గారు కూడా ఇద్దరు అందరూ. ఆ విలన్ పాత్ర వేసిన అతను కూడా జిమ్ సర్ మళ్ళీ లాస్ట్కి అడుక్కోవడం బాంబే రోడ్ల మీద అతను అడుక్కుంటున్నప్పుడు నిజంగానే అడుక్కున్నాడు అతను. ఆయన విలన్ పాత్ర వేసిన నీరజ్ అని క్యారెక్టర్ జిమ్ సర్ అతని పేరు జిమ్ సర్, హిందీ యాక్టర్. అతను కూడా అంటే తెలుగు బై హార్ట్, అసలు వర్డ్స్ ఎంత సెంటెన్స్ ఉన్నా బై హార్ట్ చేసి చెప్పేవాడు. ఆయన కూడా ఒక విలన్ గా ఎంత రాణించారో అందులో. చాలా వికృతంగా చూపులు పెట్టడంలో కానీ. అతను ఇప్పుడు పెద్ద పెద్ద మీసాలు ఉండి భయంకరంగా ఉండాడు అతను చేసే పని అతను నమ్ముతాడని. అంటే వీళ్ళందరూ అనవసరం ఈ దేశానికి, వీళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నంత అహంభావి అతను. ఒక కోర్ గ్రీడ్, డబ్బు కావాలి అంతా నాది 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 అని ఒక పాట. నాది 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 అన్న పాటకి మాతృక ఏదైనా ఉందా? మాతృకి నేను యాక్చువల్లీ రెఫరెన్స్ నాకు ఒకటి బాపు గారు నేను మాతృకి ఏం లేదు, ఆ ట్యూన్ నాకు ఎందుకో రిజిస్టర్ అయింది అనమాట. అలాంటిది కావాలని. అందులో ఇప్పుడు ఏదో చిన్న పాత పాట ఏదో చేవనాది చేతనాది అలా వస్తుంటుంది అనమాట. అలా అనుకున్నాను. బాగుందండి ఆ పాట కూడా. మీకు సంగీతంలో ప్రవేశం ఏమైనా ఉందా శేఖర్ గారు? ఎందుకంటే మంచి మంచి పాటలు ఇచ్చారు మీరు ఆనంద్ దగ్గర నుంచి కూడా. మీ టేస్ట్ ఒకటేనా లేకపోతే ఏదైనా ప్రవేశం? టేస్ట్ మా ఇన్స్టిట్యూట్ అంటే ఇయర్ ఏమో బేసిక్గా. అంటే దేవుడు అంటే నేను మెల్లగా అంటే నేను అది నిజంగానే మీలాంటి వాళ్ళేనండి. అంటే చిన్నప్పటి నుంచి అంటే నేనేం మా ఇంట్లో సంగీతం ప్రపంచం అది కూడా కాదు. మామూలుగా వెళ్ళి చదువుకుని స్కూల్లో చదువుకుని, మామూలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుని, ఏం సంగీతం ఇదేమి ప్రవేశం లేదు, నేర్చుకునేది లేదు. కాకపోతే ఏమైనా మా తెలుగు మాస్టర్ ఉండేవాడు మన ఇక్కడే, నేను హైదరాబాద్లో చదువుకున్నాను. అతనంటే బాగా అభిమానం ఉండేది. అతను పాడుతూ ఉండేవాడు ఇట్లాంటివి. అండ్ దూరదర్శన్ రేడియోలో, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ బాగా మోగుతూ ఉండేది ఆ రోజుల్లో. సో ఎప్పుడు అంటే ఏదో ఒకటి వినిపిస్తూ ఉండేది. ఎక్కడి నుంచో పొద్దున్న వందే మాతరం దగ్గర నుంచి రేడియో పెట్టగానే సంస్కృత పాఠం దగ్గర నుంచి అట్లాంటివన్నీ వినటం అలవాటు. నిజంగానే మీ ఆగమనం ఉంటుంది కదా దూరదర్శన్లో. ఒక చిన్న అసలు మీరు చిన్నగా ఉండేవారు కదా. అదే భావింప సకల సంపద రూపం అని మీరు ఎత్తుకునేవారు కదా. మీది ఏం పిచ్చి ఏం పిచ్చి అనుకునేవాళ్ళు అన్నమాట. సో అక్కడి నుంచి మళ్ళీ అదివో అదదో అని స్టార్ట్ చేసి మళ్ళీ ఆ కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అన్నీ కాన్స్టెంట్గా వినిపిస్తున్నాయి. ఆయన కూడా బాలకృష్ణ ప్రసాద్ గారిని, త్యాగరాజ కీర్తన, ఎంఎస్ సుబ్బలక్ష్మి అన్నీ విని అండ్ రేడియో తెలుగు పాటలు, పాత ఘంటసాల పాటలు ఇవే దీనికి మించి ఏం కదండి. దీనికి మించి చాలా సంతోషం. మీకు అన్నమాచార్య కీర్తనలు చాలా అందులో నేను పాడిన కోట్ చేస్తుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది. కృషికి కొంత
ఫలితం ఉంది. మీరు చెప్తున్న వాళ్ళు చిన్నక్క మీలో ఒక ఫోకిష్ ఉండేది, ఒక మోడర్నెస్ ఉంటుంది. డింగ్ 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 అని ఒకటి పాడారు. అది ఏంటి డింగ్ 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 అనేది ఒకటి ఉంచేది. మీరు అదేం పాట గుర్తు రావట్లేదు నాకు. వెంకటేశ్వర స్వామిని అంటే మీరు కొలిచే విధానం ఉంటుంది కదా, కొంచెం ఒక అప్పుడప్పుడు ఒక మోడర్నిటీ ఇచ్చి ఒక దాని అదంటే ఊపు ఇచ్చే విధంగా, అంటే ఆ భక్తిలోంచే ఒక అంటే చిరుతునవ్వుల వాడి చిన్నక్క ఫోక్లోర్ అండి అది. ఫోక్లోర్. మామూలుగా తోడి అంటే తోడి రాగం చాలా గమకంతో కూడుకొని గంభీరంగా ఉంటుంది. ఆ స్కేల్ని తీసుకుని నేను ఫోక్లోర్గా మలిచాను అనమాట. ఎందుకంటే ఆయన చిరుత అన్నట్ల చిరుత నవ్వుల వాడు చిన్నెక అంటున్నాడు, చిన్నక్క అన్నట్ల. ఆ గ్రామ్య భాషలో ఆయన పాడినప్పుడు మనం కూడా దానికి ఫోక్లోర్ లాగా ఇస్తే బాగుంటుందని, అవన్నీ దైవీకంగా వచ్చినవేనండి స్వామివారి. తందనాది ఆ తందనాది ఫిలాసఫీ ఆల్మోస్ట్ ఇప్పుడు మన కుబేరాలో చెప్తుందండి, అందరూ ఒకటే అన్నట్టే కదా బేసిక్గా. ఇప్పుడు ఫైనల్గా అంత గొప్పోడు, ప్రపంచాన్ని శాసిస్తానన్నాడు, ఏదైతే మన అడుక్కునేవాడికి ఒక చిన్న 2 కట్టెలు చేసి పంపిరా, వచ్చే జన్మ కూడా నాకు అడుక్కునే జన్మ లేదనేవాడు. అతను అపర కుబేరుడు, ప్రపంచానికి శాసించేవాడు. ఆ చావు చెత్తకుండలో ఒక కట్టెలు కూడా లేని చావు అది. అలా అదే నేను అంటే అలాంటి సమానత్వం ఉంటుంది కదా ఇక్కడ, అది జరిగినట్టుంది. అన్నమాచార్య కీర్తన అదే నాకు నోట్లోకి రావట్లేదు కానీ బ్రహ్మనొకటేలో మొత్తం చెప్పేశాడు ఆయన అయితే. ఈ మండన్న పాత్ర కూడా చాలా బాగా మలిచారండి. అమ్మాయి ఈ డబ్బులు తీసుకొని పో అంటే కొంచెం సంతోషం చూపిస్తుంది, ఆ డబ్బులు వచ్చాయని. కానీ పాపం చివరి దాకా ఉండి నువ్వు ఇది తీసుకెళ్ళిపోయి నువ్వు మంచి వ్యాపారం చేసుకో ఎక్కడన్నా అని చెప్పడం తన వ్యక్తిత్వాన్ని చూపించే లక్షణంగా మీరు పెట్టారు. చాలా మంచి క్యారెక్టర్, మంచి పాత్రగా మిగిల్చారు. ఎప్పుడు నా చావు నేను చేస్తాను, నీ చావు నువ్వు చావు అనకుండా ఆ అమ్మాయి చివరి దాకా అంటూనే కూడా అలాగే ఉంది. ధనుష్తో పాటి మంచి పాత్ర అండి ఆ అమ్మాయిది కూడా. తనకి ఇంతవరకు అలాంటి పాత్ర, వాల్యూ బేస్డ్ పాత్ర చేయగలుగుతుంది, ఏదైనా చేయగలుగుతుంది అండి ఆవిడ. ఇది ఫస్ట్ మంచి పాత్ర. అంటే అమ్మాయిలు మేము అడుక్కుంటాం ఏదో విధంగానే అదొక చెప్పడం. ఇలా వాల్యూ బేస్డ్ వాళ్ళు ఉండడం సినిమాలో చాలా సంతోషం అనిపిస్తుందండి. అది సినిమా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలి, ఒక సందేశం చెప్పాలి అంటే దట్ ఈస్ ద బెస్ట్ మీడియా నాకు తెలిసి. నాకు కొంచెం సంకోచంగా ఉంది కానీ నేను ఒక మాట చెప్పాలి. నేను ఒక సీరియల్ తీశానండి 6 ఎపిసోడ్లది, నేనే డైరెక్ట్ చేసి. అది అందులో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది చాలా చోట్ల. అన్నమాచార్య సీరియల్ తీశాను. ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి చూపెట్టాను. అది 6 ఎపిసోడ్లు ఉన్నాయి.